హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈషా ఫౌండేషన్కి వెళ్ళే దారిలో అయితే దేవనహల్లి ఎయిర్పోర్ట్ అయితే వస్తుంది. నేనైతే ఎప్పుడే కానీ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కానీ ఎయిర్పోర్ట్ అయితే చూడలేదు. సో ఒకసారి విజిట్ చేద్దామని వెళ్ళాము అండ్ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఫ్లైట్స్ దగ్గరికి అండ్ ఇన్సైడ్ అయితే అలో చేయలేదు, జస్ట్ అవుట్ సైడ్ మాత్రమే ఫొటోస్ తీసుకొని వచ్చేసాము. అండ్ పార్కింగ్ వచ్చేసి 150 ఛార్జ్ చేశారు. చాలా టూ మచ్ అనిపించింది. అండ్ ఫైనల్గా అయితే ఈషా ఫౌండేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఒక 6 అయితే టైం అయింది. అండ్ చూడండి, చాలా లాంగ్లో కనిపిస్తుంది కదా స్టాచ్యూ. దగ్గరగా వెళ్ళి చూస్తే మాత్రం లిటరలీ గూస్ బాంబ్స్ అసలు. అండ్ ఈ స్టాచ్యూ వచ్చేసి కర్ణాటకలో ఉన్న చిక్బళ్ళాపూర్ డిస్ట్రిక్ట్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. చాలా పెద్ద స్టాచ్యూ. అండ్ కోయంబత్తూర్లో కూడా ఒకటి ఉంది కదా, సో అక్కడికి వెళ్ళి విజిట్ చేయడానికి చాలా లాంగ్ కాబట్టి ఇక్కడ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి వచ్చేసి ఇది చాలా దగ్గర. అండ్ బెంగళూరు పీపుల్కి అండ్ ఆంధ్ర పీపుల్కి కూడా చాలా దగ్గర. మేము రీచ్ అయ్యేలోపు 5:30 అలా అయ్యింది. దట్టు మేము వెళ్ళింది సాటర్డే. వీకెండ్స్ అంటే ఇంకా చూడలేం కదా, ఫుల్ రష్ అన్నమాట. పబ్లిక్ చాలామంది వచ్చేసారు. అండ్ వెహికల్ పార్కింగ్ కూడా ప్లేస్ లేదు, చాలా లాంగ్ నుంచే స్పేస్ అలొకేట్ చేశారు పార్కింగ్కి. మేము మెయిన్గా వెళ్ళింది అయితే 3D లైట్ షో కోసము. అది 7కి అలా స్టార్ట్ చేస్తామన్నారు. సో నైట్ వెళ్తే ఫొటోస్ సరిగ్గా రావు కదా, సో మేము ఎర్లీగానే రీచ్ అయ్యాము అక్కడికి. 5:30 అలా రీచ్ అయ్యి కొన్ని ఫొటోస్ అయితే దిగేసి ఆ నెక్స్ట్ 7కి అయితే లైట్ షో స్టార్ట్ అయ్యింది. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈషా ఫౌండేషన్ విజిట్ చేద్దామని. ఇప్పటికైతే టైం సెట్ అయింది. అంటూ ఉంటారు కదా, ఎంత దగ్గరగా ఉన్న ఎంత లాంగ్లో ఉన్న టైం అనేది కుదిరితేనే అది సెట్ అవుతుందని. సో నాకు ఆ టైం అయితే ఇప్పుడు వచ్చేసింది అనమాట. మేము రీచ్ అయ్యిందేమో 5:30కి. అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకునే 45 మినిట్స్ అలా టైం పట్టింది. అండ్ ఫైనల్గా శివుని దర్శనం చేసుకుందామని స్టేజ్ మీదకి అయితే వెళ్ళిపోయాము. బట్ అక్కడ స్టాఫ్ వచ్చేసి టైం అయిపోయింది లైట్ షోకి, సో దిగండి అని చెప్పి పంపించేశారు. ఫొటోస్లో వీడియోస్లో అలా చూస్తుంటే ఏం అనిపించదు, బట్ డైరెక్ట్గా ఇలా దగ్గరగా ఈ స్టాచ్యూని చూస్తుంటే ఒకలాంటి ఫీల్ అన్నమాట. భయం వేసేస్తుంది, నాకైతే చాలా భయం వేసేసింది. అసలు ఇంత పెద్దగా ఎలా కన్స్ట్రక్ట్ చేశారో కదా. టైం అయ్యే కొద్దీ క్రౌడ్ మెల్లమెల్లగా పెరిగిపోతుంది. అండ్ శివుని ముందర ఒక చిన్న నందిని అయితే పెట్టారు అండ్ త్రిశూలాన్ని అయితే పెట్టారు. అండ్ అక్కడ వీడియో షూట్ చేద్దామంటే అసలు కుదరలేదు, ఫుల్ క్రౌడ్ కదా, అస్సలు కుదరలేదు తీద్దామంటే. ఫారెన్ పీపుల్ చాలా మంది విజిట్ చేస్తారు, వాళ్ళకి లార్డ్ శివ అంటే చాలా భక్తి అని విన్నాను నేను. అండ్ ఈషా ఫౌండేషన్ ఫౌండర్ వచ్చేసి గురూజీ అంటారు కదా, మోటివేషనల్ స్పీచ్ ఇస్తూ ఉంటారు, యూట్యూబ్లో అంతా వీడియోస్ వైరల్ అవుతూ ఉంటాయి. తనే అంట ఫౌండర్ వచ్చేసి. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మౌంటైన్స్ అండ్ స్టాచ్యూ అమేజింగ్ అసలు. 1 2 3 ఇంకా లైట్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్ లైట్స్ ఆఫ్ అండ్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ స్టాచ్యూ అన్నమాట. రియల్గా చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్, ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా అవ్వదు, అలా ఉంది ఆ ఫీల్. నిజంగా చెప్తే వినేది కాదు, డైరెక్ట్గా వెళ్ళి చూస్తేనే ఆ ఫీల్ అర్థమవుతుంది. అండ్ ఒక్కసారిగా అందరు మొబైల్స్ అయితే ఆన్ అయిపోయాయి. నాకు ఆ టైంలో ఒకటి అనిపించింది, రోబో మూవీలో పక్షి ఉన్నారు కదా, వచ్చేసి మొబైల్స్ అన్నీ ఒక్కసారిగా తీసుకుంటే ఫుల్ ఆల్ కథం అసలు కదా. అండ్ ఎగ్జాక్ట్గా 7కి అయితే స్టార్ట్ అయింది. జస్ట్ ఒక 15 మినిట్స్ అలా ఉండొచ్చు లైట్ షో. మిస్ అవ్వకుండా ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఎవ్రీ టైం మనకు ఒక్కొక్క డిఫరెంట్ అవతారం అయితే చూపిస్తూ ఉంటారు.
ప్రమోట్ ఈషా ఫౌండేషన్. అండ్ ఇంకో విషయం మర్చిపోయా, లైట్ షో అయిపోతూనే మనకి స్టాచ్యూ కింద చిన్న టెంపుల్ లాగా ఉంటుంది. అక్కడ చిన్న లింగం పెట్టి పాములది స్టాచ్యూ పెట్టి పూజ చేసింటారు. అండ్ అక్కడ వచ్చేసి జలాభిషేకము అండ్ టెంకాయ పూజ అండ్ దీపాలు పెట్టడము ఇలా ఉంటుంది. నేనైతే జలాభిషేకం చేయించాను. అండ్ ఈ అభిషేకానికి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేశారు. రిమైనింగ్ వైట్కి అయితే నాకు తెలీదు. ఇలా చేస్తారని నాకు ముందు తెలీదు. ముందే సెకండ్ టైం విజిట్ చేసిన వాళ్ళకైతే ఐడియా ఉంది కాబట్టి చెప్పారు, నేను వెళ్ళి చేశాను. సో మీకు ఎవరికైనా తెలియకుంటే తెలుసుకొని వెళ్ళండి. అండ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకున్న వాళ్ళు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ విజిట్ అయిన వాళ్ళు కామెంట్ చేయండి. అంతే ఇంకా వీడియో. ఓం నమః శివాయ.